లక్ష్యాల టార్గెట్ గా ఇజ్రాయెల్ ఇరాన్ పైన విరుచుకుపడింది, ఛిద్రం చేసింది. పూర్తిగా టెల్ అవీవ్ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా అతలాకుతలమైంది. ఇప్పుడు ఇరాన్ వంతు మొదలైన ఇరాన్ పెద్ద ఎత్తున బాలిస్టిక్ మిసైల్స్ తో ఇజ్రాయెల్ పైన ముప్పేట దాడికి పాల్పడుతోంది. అయితే ఈ ముప్పేట దాడిలో ఇజ్రాయెల్ సంబంధించిన చాలా ప్రాంతాలు ఛిద్రమవుతున్నాయి. ఇజ్రాయెల్లో చాలా పెద్ద ఎత్తున ఒక ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. ప్రజలందరినీ సేఫ్టీ హౌసెస్ పంపించారు. బంకర్లో ప్రజలందరూ కూడా తలదాచుకున్నారు. అయితే టెల్ అవీవ్ ప్రాంతాన్ని టార్గెట్ గా ఇరాన్ మిసైల్స్ ప్రయోగిస్తోంది. టెల్ అవీవ్ ప్రాంతం మొత్తం కూడా కుప్పగూలిపోయింది. తాజాగా బీర్షెబా ప్రాంతంలోని ఒక హాస్పిటల్స్ లో ప్రధానమైనటువంటి చాలా పెద్ద హాస్పిటల్లో ఈ మిసైల్స్ ని ప్రయోగించింది. సుమారుగా ఆ సమయంలో ఆ ఆసుపత్రిలో 1600 మంది సామాన్య పౌరులు, అక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ అందరూ కూడా ఉన్నారట. అయితే ఇజ్రాయెల్లోని ప్రధాన హాస్పిటల్ పైన సొరోకోపై ఈ మిసైల్ పడింది. అయితే ఇరాన్ దెబ్బకి పూర్తిగా హాస్పిటల్ అంతా ధ్వంసమైపోయింది. హాస్పిటల్లో శిథిలాలు మొత్తం కూడా కింద పడిపోయి ఆ శిథిలాల కింద కొన్ని వందలాది మంది పేషెంట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. బాంబులు పడడంతో బయటకు పరుగులు పెట్టారు డాక్టర్లు, పేషెంట్ అంతా. ఒకసారిగా మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే టెల్ అవీవ్ ప్రాంతంలోనే అతిపెద్ద హాస్పిటల్ ఇది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ దృశ్యాలు వైరల్గా మారాయి. ఇజ్రాయెల్ పైన హైపర్సోనిక్ మిసైల్స్ తో ఇరాన్ విడుచుకుపడుతున్న నేపథ్యంలో ఫతేహ్ క్షిపణులతో దాడి చేస్తోంది. సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్ లక్ష్యంగా అటాక్ కొనసాగిస్తోంది. అయితే ఈ మిసైల్స్ మొత్తం కూడా టెల్ అవీవ్ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టేశాయి. టెల్ అవీవ్ ప్రాంతం, బీర్షెబాలోని ఒక హాస్పిటల్, మరో చోట. సో సుమారుగా ఈ మిసైల్స్ ప్రయోగం మొత్తం కూడా ఇజ్రాయెల్ ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ రైట్ సైడ్ బాక్స్ లో మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా టెల్ అవీవ్ ప్రాంతంలోని విజువల్స్ ఒకటైతే, మరోవైపుగా హాస్పిటల్ విజువల్స్. ఒకసారిగా హాస్పిటల్ పైన ఆ మిసైల్ పడడంతో హాస్పిటల్ మొత్తం కూడా ధ్వంసమైంది, శిథిలమైపోయింది. ఆ పైనటువంటి ఆ గోడలు, శిథిలాలు మొత్తం కూడా కింద పడిపోవడంతో ఆ శిథిలాల కింద, గోడల కింద, పెచ్చుల కింద కొన్ని వందలాది మంది పేషెంట్లు ఉండే అవకాశం. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకి, యాజ్ పర్ ఇంటర్నేషనల్ కథనాల మేరకి 1600 మంది ఆ సమయంలో, ఈ మిసైల్ పడే సమయంలో ఆసుపత్రిలో ఉన్నారట. ఆ 1600 మంది కూడా ఇప్పుడు ఆ శిథిలాలకుండా ఉండే అవకాశం. ఒకసారి ఆ హాస్పిటల్ లైవ్ దృశ్యాలు చూడండి. ఒక్కసారిగా ఆ మిసైల్ పడడంతో హాస్పిటల్ బిల్డింగ్ మొత్తం కుప్పగూలిపోయింది. లోపల ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అవుతూ అటు ఇటుగా పరుగులు తీస్తున్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ రాడార్ సిస్టమ్ ని కూడా తప్పించుకునే మిసైల్ లోపలికి వచ్చేసింది. ఇట్స్ మల్టిపుల్ మిసైల్ అటాక్స్ తో ఇజ్రాయెల్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. సో ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఏకంగా న్యూక్లియర్ స్థావరాల లక్ష్యంగా ఇప్పుడు ఇరాన్ టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపుగా టెల్ అవీవ్ ప్రాంతం పెద్ద ఎత్తున మిసైల్ దాడికి పూర్తిగా ఛిద్రమైంది, శిథిలమైపోయింది. బిల్డింగ్స్ అన్ని కూడా కుప్పకూలిపోయాయి. మరోవైపుగా సురోకా హాస్పిటల్స్ లో పెద్ద ఎత్తున ఆ మిసైల్ పడడంతో నిప్పులు చెలరేగుతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ అగ్ని మొత్తం కూడా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి, నిప్పులు అంటుకున్నాయి ఆసుపత్రి మొత్తాన్ని కూడా. బాలిస్టిక్ మిసైల్ ఫైర్డ్ ఆన్ ఇరాన్ డైరెక్టరీ స్ట్రక్ సొరోకా మెడికల్ సెంటర్ ఇన్ బీర్షెబా ఆన్ థర్స్డే. ఇప్పుడే లేటెస్ట్ గా దాడి జరిగింది. కేవలం కొన్ని క్షణాల క్రితమే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ట్రిగరింగ్ పానిక్ అమంగ్ పేషెంట్స్, డాక్టర్స్ అండ్ హాస్పిటల్ స్టాఫ్. అకార్డింగ్ టు ఫుటేజ్ మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. ఆ ఫుటేజ్ ప్రకారంగా హాస్పిటల్ డాక్టర్లు, పేషెంట్లు, హాస్పిటల్ స్టాఫ్ అంతా ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఆ బిల్డింగ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఆ బిల్డింగ్ కుప్పకూలిపోవడంతో ఆ శిథిలాల కింద కొన్ని వందలాది మంది ప్రాణాలు ఉండే అవకాశం ఉంది. వారంతా కూడా మరణించి ఉంటారనేది అంచనాగా వేస్తున్నారు. సో ఇటీవల కాలంలో ఈ వారం రోజుల పాటుగా ఎప్పుడైతే జూన్ 13వ తేదీ నుంచి ఈ దాడులు మొదలయ్యాయో, ఇజ్రాయెల్ ఇరాన్ పైన మొదటిగా దాడికి ప్రయత్నించిందో, అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా వారం రోజులుగా ఈ నిర్విరామైనటువంటి దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ పైన జరిగిన దాడిలో ఇది అతిపెద్ద దాడి. ఒకే హాస్పిటల్లో సుమారుగా 1700 మంది ఉన్న విషయం తెలుసుకున్నటువంటి ఇరాన్ చాలా ప్రెసిషన్ టార్గెట్స్తో ఇరాన్ పైన ఆ దాడులు చేసింది. 1600 మంది ఒకే హాస్పిటల్లో, వారంతా కూడా ఒక్కసారిగా ఆ శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారంతా పరిస్థితి ఎలా ఉందనేది ఇంకా తెలియడం లేదు. అధికారికంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఆ బాలిస్టిక్ మిసైల్ ఫతేహ్ మిసైల్స్ ని ప్రయోగించడం వల్లే ఇంతటి స్థాయి ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. פה עמדתי, תראי כל הדלת עפה עליי, אליי. פה כל היום אנחנו יושבים, פה. תראי כל من؟ אתם לא מבינים מה הולך פה. תראו מה קרה לי לבית חולים. תראו. פה עמדתי, תראי כל הדלת עפה עליי, אליי. פה כל היום אנחנו יושבים, פה. ביבולה! 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 ביבולה!
אתם לא מבינים מה הולך פה. תראו מה קרה לי לבית חולים. ఇరానియన్ బాలిస్టిక్ మిసైల్ ఒకటి ఇజ్రాయెల్లోని బీర్షెబా ప్రాంతంలోని సొరోకా మెడికల్ సెంటర్ పైన పడడంతో అక్కడ 1600 మంది ఆ శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. టెల్-అవీవ్ ప్రాంతంలో అతిపెద్ద హాస్పిటల్ ఇది. ఇజ్రాయెల్లో మహానగరం టెల్-అవీవ్ ప్రాంతంలో అతిపెద్ద హాస్పిటల్లో ఈ మిసైల్ పడడంతో ఆ శిథిలాల కింద భారీ సంఖ్యలోనే మృతదేహాలు ఉండి ఉంటాయనేది పెద్ద అంచనా వేస్తున్నారు. వారం రోజులుగా జరుగుతున్న ఈ దాడిలో అది అతిపెద్ద దాడిగా భావించాలి. ఇజ్రాయెల్లో చాలా మేరకి దాడులు చేసే ప్రయత్నం ఇరాన్ చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఐరన్ డోమ్ కొన్నిటిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. చాలా వరకు మిసైల్స్ లోపలికి రాకుండానే గాల్లోనే పేల్చేసింది. కానీ కొన్ని మిసైల్స్ ఏకంగా రాడార్కి సైతం అంతు చిక్కకుండా ఈ ఫతేవ్ అనేటువంటి మిసైల్ సుమారుగా గంటకి 17,000 కిలోమీటర్లు ప్రయాణించగలుగుతోంది. ఏకతాటిగా 2400 కిలోమీటర్ దూరం టార్గెట్ను కూడా చాలా ఛేదించగలుగుతోంది. అటువంటి ఒక ఫతేవ్ మిసైల్ని ఇప్పుడు ఇజ్రాయెల్ హాస్పిటల్ పైన ప్రయోగించింది ఇరాన్. దాంట్లో సుమారుగా మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ఏకంగా హాస్పిటల్ని టార్గెట్ చేసింది ఈ వారం రోజుల పాటుగా. బహుశా ఇజ్రాయెల్లో ఇరాన్ చేసిన అతిపెద్ద దాడి ఇది. టెల్-అవీవ్ ప్రాంతాల్లో కొన్ని బిల్డింగ్లు కుప్పకూలు చేసింది, కానీ ఇంతటి స్థాయిలో మరణాలు అయితే లేవు. ఇప్పటివరకు ఆన్ రికార్డ్ ఇరాన్ చెప్తున్నది కానివ్వండి, ఇజ్రాయెల్ చెప్తున్నది కేవలం ఒక 50కి లోగానే మరణాలు సంభవించి ఉంటాయి ఇజ్రాయెల్లో. అది కూడా కేవలం అరకొరగా ఉన్నాయి. దాంట్లో 25 అయితే కన్ఫర్మ్గా చెప్తూ ఉన్నారు. 25 మరణాలు సంభవించాయి. కానీ ఏకంగా ఒక బిగ్గెస్ట్ మిసైల్ని హాస్పిటల్ ప్రయోగించడంతో ఇప్పుడు వందలాది మంది మరణించే అవకాశం కనబడుతోంది. అప్డేట్స్ ఏంటి? ఇంకా ఇలా దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ చేసినటువంటి వరుస దాడులతో ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది ఇరాన్ కూడా. మేము కూడా దాడి చేయబోతా ఉన్నాము అనేటువంటి స్టేట్మెంట్ చేసింది. దాంట్లో భాగంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసేటువంటి దిశగా ఇరాన్ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. వారి మిజైల్స్ ని ప్రయోగిస్తా ఉన్నది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎన్ని రకాల డిఫరెంట్ మిజైల్స్ ఉన్నాయో సుదూర ప్రాంతాలను ఛేదించేటువంటి దిశగా వాటన్నిటిని ప్రయోగించబోతున్నట్టు ముందుగానే చెప్పారు. దాని ప్రకారమే చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్న హాస్పిటల్ పైన చేసినటువంటి దాడితో భారీగా మృతుల సంఖ్య ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది. టెల్-అవీవ్లో ఇది అతిపెద్ద హాస్పిటల్ సొరాకా అనేటువంటి హాస్పిటల్లో మొత్తం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిన దృశ్యాలన్నీ కూడా ఇజ్రాయెల్ పైన ఈ హైపర్సోనిక్ మిసైల్స్ తో దాడి చేస్తా ఉంది. ఇందాక చెప్పినట్టుగానే అనేక రకాలైనటువంటి మిసైల్స్ ఇన్ని రోజులు వాడనటువంటి మిసైల్స్ కూడా వాడబోతా ఉన్నాము. చాలా అది ఇజ్రాయెల్ అతిపెద్ద తప్పు చేసింది మా పైన చేసినటువంటి దాడితో అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు ఇరాన్ కి సంబంధించినటువంటి ప్రధాని. ప్రస్తుతం ఫతా-1 కి సంబంధించినటువంటి మిజైల్స్ తో ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్ లక్ష్యంగా అటాక్ చేస్తూ ప్రజలు ఉన్నటువంటి ఆసుపత్రులను కూడా టార్గెట్ చేయడంతో ప్రస్తుతం భయాందోళన కొనసాగుతోంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విజువల్స్ వైరల్ అవుతా ఉన్నాయి. ఇజ్రాయెల్ లో కూడా హై అలర్ట్ జారీ చేశారు. సైరన్స్ ఇస్తా ఉన్నారు. మిజైల్స్ తో దాడి చేస్తా ఉంది ఇరాన్. మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అనేటువంటి వారికి అలర్ట్ జారీ చేస్తా ఉన్నారు. యుద్ధం మరింత తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. G7 సమ్మిట్ నుంచి ట్రంప్ కూడా వెనుదిరిగి వెళ్ళిపోయారు. సో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఉమ్మడి దాడులు చేయడానికి కార్యాచరణ రూపొందుతుంది త్వరలో ఇరాన్ పైన. కాబట్టి మరింత భీకరంగా మారే పరిస్థితి కనిపిస్తా ఉంది. యుద్ధం ప్రస్తుతం ఆసుపత్రిలో ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, వారి సంఖ్య ఎంత అనేటువంటి నష్టం సంఖ్య ఎంత అనేటువంటిది అంచనా వేస్తా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. రైట్, ఈ రకంగా దాడులు చేస్తోంది. అతిపెద్ద దాడిగా ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేసింది. దీన్ని అమెరికా ఎలా చూడొచ్చు? అమెరికా ఇప్పటికే చెప్తోంది, మా సివిలియన్స్ ని టార్గెట్ చేయకండి. డొనాల్డ్ ట్రంప్ తన ట్వీట్లో వ్యక్తపరిచారు, సివిలియన్స్ ని టార్గెట్ చేస్తే మేము ఏకంగా అక్కడి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఎక్కడున్నారో తెలుసుకున్నాం, అండ్ లొకేషన్ కూడా తెలుసు, అక్కడ దాడులు చేస్తామన్నటువంటి ఒక వార్నింగ్ ని డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. ఇప్పుడు ఈ దాడిని ఎలా చూడొచ్చు? యాక్చువల్లీ ఒక స్టేట్మెంట్ చేసింది ఇజ్రాయెల్. ఏదైతే ఖమేనీ దాక్కున్నటువంటి అండర్ గ్రౌండ్ బంకర్ కి సంబంధించినటువంటి ఆయన హెడ్ క్వార్టర్ బంకర్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేయబోతున్నాం అనేటువంటిది ఇజ్రాయెల్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఆసుపత్రి పైన దాడి చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అమెరికా కూడా వెంటనే లొంగిపోవాలి అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు ఖమేనీ. మేము ఇరాన్ ప్రజలు ఎవరి ముందు తల వంచరు, ఎవరికి లొంగిపోయే ఉద్దేశమే లేదు, దేశమంతా ఒక్కటిగా ఉంది ఇరాన్ అంతా అనేటువంటిది ఒక స్టేట్మెంట్ చేశారు ఖమేనీ. ప్రస్తుతం ఖమేనీ ఎక్కడ ఉన్నారనేటువంటి క్లారిటీగా తెలియదు. అండర్ గ్రౌండ్ లో ఉన్నారు, అక్కడ నుంచి ఆపరేషన్స్ జరుగుతా ఉన్నాయి, మీరు ఎక్కడ దాక్కున్నారో మాకు తెలుసు అనేటువంటి అమెరికా చెప్తా ఉంది. అక్కడ డైరెక్ట్ గా దాడి చేయబోతున్నా ఉంది ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సంబంధించినటువంటి అతి పెద్ద ఆసుపత్రి పైన టెల్-అవీవ్లో దాడి చేయడంతో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. దీనికి ప్రతిదాడి చేయడానికి ఇరాన్ పైన ఇజ్రాయెల్ సిద్ధమవుతా ఉంది. రైట్.
మధు, సో ప్రస్తుతానికి ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లతో ఇరాన్ పై రెచ్చిపోతోంది. నార్థన్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ మొత్తాన్ని కూడా ఛిద్రం చేసింది. ఇరాన్ దాడిలో పెద్ద ఎత్తున ఇప్పుడు బెయిర్షెబాలోని ఒక హాస్పిటల్లో ఈ మిసైల్ పడడంతో అక్కడ వారంతా కూడా ఒకసారిగా భయభ్రాంతకు గురయ్యారు, పరుగులు పెట్టారు. సుమారుగా ఆ సమయానికి హాస్పిటల్లో 1600 మంది ఉన్నారనేది తెలుస్తోంది. ఒకసారి మళ్ళీ ఆ విజువల్స్ చూద్దాం. హాస్పిటల్లో ఇన్సైడ్ విజువల్స్ మీకు ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూపించే ప్రయత్నం చేస్తాయి. చూడండి, ఇక్కడ విజువల్స్లో మొదటి బాక్స్ అండ్ సెకండ్ బాక్స్ రెండు కనబడుతున్నవి హాస్పిటల్ విజువల్స్ అన్నీ కూడా. హాస్పిటల్లోని గోడలు, అక్కడి క్యాబిన్స్, గ్లాస్ ఐటమ్స్ మొత్తం కూడా విరిగిపోయాయి. అక్కడ ఉండే పేషెంట్స్ మొత్తం కూడా ఆ శిథిలాల కింద సుమారుగా వందలాది మంది ఉంటారనేది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒకసారి లైవ్ విజువల్స్ చూద్దాం. פה נפל הטיל. אני בחיים בנס, עוד נדר. נפל בסורוקה הטיל. בנס, הכל פה שריפות, בלגן. תראו את כולם רצים. תראו את האנשים. תראו את האנשים. יצא לך לא לפנות אליי. יצא לך לא לפנות אליי. תראו את כולם רצים. תראו את האנשים. תראו את האנשים. אתם לא מבינים מה הולך פה. תראו מה קרה לי לבית חולים. תראו. פה עמדתי, תראי כל הדלת עפה עליי, אליי. פה כל היום אנחנו יושבים, פה. תראי כל הבית. אתם לא מבינים מה הולך פה. రైట్, ప్రస్తుతానికి ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లోని యొక్క హాస్పిటల్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది, శిథిలం అయిపోయింది. ఆ శిథిలాల కింద, అక్కడ పడిపోయినటువంటి ఆ పెచ్చుల కింద సుమారుగా 1600 మంది సామాన్యమైన పేషెంట్స్, డాక్టర్, హాస్పిటల్ స్టాఫ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మిగిలిన వారంతా కూడా బాలిస్టిక్ మిసైల్ నుంచి తప్పించుకోవడం కోసం సేఫ్ జోన్స్ కు వెళ్ళిపోయారు. సేఫ్ జోన్స్ లో ఉన్నారు, సేఫ్ షెల్టర్స్ లో ఉన్నారు. ప్రతి ఇంటి దగ్గర బంకర్ ఉంటుందనేది ఇప్పటికే ఆర్టీ మీకు చూపించింది. బంకర్ ఎలా ఉంటాయి, బంకర్ ఎలా ఉంటుందని చూపించింది. సో ఆ బంకర్ లో తలదాచుకున్నారు. ఎప్పుడైతే ఈ మిసైల్స్ వస్తూ ఉంటాయో వెంటనే వారందరికీ సమాచారం అంతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వారందరూ కూడా అక్కడికి వెళ్ళి దాక్కుంటూ ఉంటారు. సో ఒక్కసారిగా మిసైల్స్ వస్తున్నాయనగానే సైరన్లు మోగుతాయి. రెడ్ అలర్ట్ అనేటువంటి అక్కడి వాళ్ళు ఉన్నటువంటి యాప్ ప్రకారంగా వాళ్ళందరికీ సైరన్స్ వస్తూ ఉంటాయి. వెంటనే అందరూ వెళ్ళిపోయి ఆ బంకర్ లో తలదాచుకుంటుంటారు. సో ఏదేమైనా ఎటువంటి దాడి జరిగినా కూడా ఇక్కడ బంకర్ దాక్కోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా కూడా బయట పడిపోగలుగుతారు, సేఫ్ గా ఉండగలుగుతారు. సో ప్రస్తుతానికి హాస్పిటల్లో 1600 మంది ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న ఇరాన్ పక్కాగా ప్రెసిషన్ టార్గెట్స్ గానే ఇప్పుడు బీర్షెబాలోని ఆ హాస్పిటల్ పైన దాడి చేసినట్టు తెలుస్తోంది. 1600 మంది ఈ హాస్పిటల్లో ఉన్న సమయానికి